హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఏదైతే హిడెన్ మోనోపోలీస్ ఏదైతే ఉన్నాయో హిడెన్ మోనోపోలీ స్టాక్స్ని మనం సిరీస్ ప్రకారం చెప్పుకుంటున్నాం. ఏదైతే స్టాక్స్ని మంచి ప్రాఫిట్స్ రిటర్న్స్ ఇస్తూ మనం ఐడెంటిఫై చేయకుండా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ తోటి ఒక యూనిక్ ప్రొడక్ట్స్ని పట్టుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ కొన్ని దశాబ్దాల కాలంగా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకొస్తున్నటువంటి కొన్ని ఆనుముత్యాలు లాంటి మోనోపోలీ స్టాక్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు 1970s 74లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక యూనిక్ కంపెనీ. ఇది యాక్చువల్గా ఏదైతే కార్స్కి సంబంధించినటువంటి 2 వీలర్స్కి 4 వీలర్స్కి దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాంపోనెంట్స్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేయడంలో దిట్ట. అదేవిధంగా ఆటోమొబైల్ 2 వీలర్స్కి 3 వీలర్స్కి అదేవిధంగా పర్సనల్ వెహికల్స్కి అదేవిధంగా కమర్షియల్ వెహికల్స్కి ఆఫ్ రోడ్ వెహికల్స్కి అన్నిటికి కూడా దీని యొక్క ప్రొడక్ట్స్ని సప్లై చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ. సుమారుగా 45-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ పేరే ప్రికాల్ లిమిటెడ్. ఇది ప్రికాల్ లిమిటెడ్ అనేది ఆటోమొబైల్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి ఒక యాక్సిలరీస్ తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. ఇది సుమారుగా స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి ఎదుగుతున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. ఒక 5,300 కోట్ల నుంచి 5,500 కోట్ల వరకు కూడా క్యాపిటలైజేషన్ నుండి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఈ క్యాపిటలైజేషన్లో కూడా సుమారుగా 45-50% ప్రమోటర్ స్టేకు. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్తో పాటుగా ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ కూడా అద్భుతమైన ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏదైతే మనకి మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్స్ డొమెస్టిక్ డిఐఎస్ ఇన్వెస్ట్మెంటు అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా బ్రహ్మాండంగా ఉన్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ మన యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 86% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి కంపెనీ. లేదా లాస్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు లాస్ట్ 3 years నుంచి కూడా 80% తగ్గకుండా 80% అబోవ్ మార్కెట్లో మంచి ప్రాఫిట్ని అందించినటువంటి కంపెనీ. లాస్ట్ 5 yearsగా చూసుకున్నా కూడా 60% అబోవ్ మార్కెట్లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. మనకు ఒక 10-15% రిటర్న్ ఇస్తే ఒక అద్భుతమైన కంపెనీ అనుకుంటాం. ఇది స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి ఎదిగినటువంటి ఒక కంపెనీ. అది కూడా ఏదైతే ఒక 5-6 దశాబ్దాలుగా మార్కెట్లో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ని తీసుకుని దాంతోపాటుగా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో అవన్నీ కూడా డీటెయిల్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే 1974 నుంచి కూడా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. ఇట్స్ ఎ బిజినెస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్స్ అండ్ అదర్ అరైడ్ ఆటోమొబైల్స్ కాంపోనెంట్స్ ఆఫ్ OEMs అండ్ రీప్లేస్మెంట్ మార్కెట్స్. ద బిజినెస్ స్టార్టెడ్ ఇన్ ద 1974. నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ ప్రొఫైల్ గురించి చూసుకున్నట్టయితే ద కంపెనీ ద క్యారీస్ ఇన్ ద బిజినెస్ ఆపరేషన్ ద డ్రైవర్స్ ఇన్ఫర్మేషన్. ఏదైతే డ్రైవర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సెన్సార్స్, పంప్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్, టెలిమాట్రిక్ అండ్ వైపింగ్ సిస్టమ్స్. ఏదైతే కార్స్ మనం వైపింగ్స్ ఉపయోగిస్తామో ఆ వైపింగ్ సిస్టమ్స్ని, అదేవిధంగా ద లీడింగ్ ఆటోమేటివ్ OEMSని, అదే 2 వీలర్ ఆర్ 3 వీలర్ ఏదైనప్పుడు అదేవిధంగా పాసెంజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అక్రాస్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వీళ్ళకి 45 కంట్రీస్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉంది. 200 వేరియంట్స్లో సుమారుగా 2000 ప్రొడక్ట్ వేరియంటేషన్ కూడా ఉందంటే 2000 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్ వీళ్ళ దగ్గర ఆటోమొబైల్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి కంపెనీ. సుమారుగా 50 సంవత్సరాల పై నుంచి ఉన్న కంపెనీ ఇది. రెవెన్యూ పాయింట్ కూడా నేను మీకు ఇక్కడ పక్కన చూపిస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనకి రెవెన్యూ బాగా వచ్చే కంపెనీ అయితేనే మనం కూడా దాంట్లో పెడతానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అద్భుతమైనటువంటి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూలో కూడా 80% ఆఫ్ ద రెవెన్యూ ఏదైతే మనకి ఇండియన్ డొమెస్టిక్ రెవెన్యూ అది కూడా OEMS నుంచి వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఓవర్సీస్ ఇట్ హ్యాస్ ద మార్కెట్ షేర్ ఆఫ్ ద 65% ఆఫ్ ద 2 ఓవర్స్ ఇన్స్ట్రుమెంట్ కస్టమర్స్ కూడా 2 వీలర్ కస్టమర్స్ అయితే ఆ రెవెన్యూలో కూడా 2 వీలర్ కస్టమర్స్ 65% అబౌట్ 2 వీలర్ కస్టమర్స్ ఉన్నారు. నేను ఇక్కడ మీకు డేటా అంతా కూడా క్లియర్గా విజిబుల్గా నేను మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా దీనికి మార్కెట్లో కొన్ని అక్విజిషన్ కూడా చేసినటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం న్యూ లాంచెస్ కూడా ఉన్నాయి. దీంట్లో ద కంపెనీ రీసెంట్లీ వెంచర్స్ ఇన్ ద ఏదైతే BMS బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఏదైతే ఇప్పుడు రీసెంట్గా డెవలప్ అవుతున్నదో దానికి సంబంధించిన కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉన్నటువంటి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన కంప్లీట్ ఆల్ సెగ్మెంట్స్ కూడా EV రెడీ ప్రొడక్ట్ లైక్ ఏ హెడ్స్ అప్స్ డిస్ప్లే, HUD అండ్ కాక్పిట్ అండ్ డిస్క్ బ్రేక్స్ అండ్ ఎలక్ట్రికల్
కూలెంట్ పంప్స్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా కంప్లీట్ ఈవీ దానికి సంబంధించిన బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ దానికి సంబంధించిన అన్ని కూడా తయారు చేస్తారు. జియోలాజికల్లో రెవెన్యూ బ్రేకప్ చూసుకున్నట్టయితే 92% రెవెన్యూ డొమెస్టిక్ మార్కెట్ నుంచి వస్తుంది. అదేవిధంగా 8% రెవెన్యూ ఇది ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి కూడా వస్తుంది. నేను మీకు ఇక్కడ డిస్ప్లే డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. 2 వీలర్ సెగ్మెంటు, అదేవిధంగా ఆటోమొబైల్ సెగ్మెంటు, అదేవిధంగా పర్సనల్ కార్ సెగ్మెంటు, అదేవిధంగా మనకి ఏదైతే కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్స్, ఆఫ్ రోడ్ వెహికల్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా డిఫరెంట్ 4000 వెరైటీస్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్ని కూడా తయారు చేస్తుంది. ఇక్కడ అవుట్లుక్ చూసుకున్నట్టయితే ఇదైతే 9 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అదేవిధంగా 7 వెహికల్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా 4000+ డెడికేటెడ్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ ఉన్నారు. 5000+ ఎంప్లాయీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే 2 ప్రొడక్ట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అవి, అదేవిధంగా 3 ఇంటర్నేషనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్లయింట్ కూడా నేను మీకు డీటెయిల్గా ఫొటోస్ కూడా అన్ని చూపిస్తాను. BMW దగ్గర నుంచి, హీరో మోటార్స్ దగ్గర నుంచి, మారుతి సుజుకి వరకు, మారుతి సుజుకి ఇవన్నీ ఎవ్రీథింగ్, హోండా కంపెనీ, అదేవిధంగా జేసీబీ, అదేవిధంగా కిర్లోస్కర్, క్యాట్, అదేవిధంగా ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్, హీరో, హోండా మొత్తం అన్ని కంపెనీస్ కూడా వీళ్ళ యొక్క క్లయింట్స్గా మనకి ఇక్కడ ఉన్నారు. యాక్చువల్గా ఏదైతే మనకి టాప్ మోస్ట్ ఇండస్ట్రీలోనూ ప్లస్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీలో చెప్పుకునే ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ దాంట్లో చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ కాంపోనెంట్స్లో ఏదైతే బ్రేక్ వైర్, క్లచ్ వైర్ దగ్గర నుంచి ప్రికాల్ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. మనకి ఏదైతే మిర్రర్స్కి ఉపయోగించే వైప్స్ దగ్గర నుంచి, దాంట్లో ఉండే కూల్ సిస్టమ్ పంప్స్ దగ్గర నుంచి, ఇప్పుడు బ్యాటరీ మెకానిజంతో నడిచే సిస్టమ్స్ BMS ఏదైతే ఉన్నదో దాని సిస్టమ్ సంబంధించిన కంప్లీట్ దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా తయారు చేయడంలో నెంబర్ 1 కంపెనీ. గత 50 సంవత్సరాలుగా మార్కెట్లో అద్భుతమైనటువంటి గ్రోత్లో ఉన్నటువంటి కంపెనీ. మనకి ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మనకి 87% కాకుండా లాస్ట్ 3 years నుంచి కూడా 60% తక్కువ కాకుండా మార్కెట్లో మనకి ప్రాఫిట్ 80% తక్కువ కాకుండా ప్రాఫిట్ అందిస్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి యొక్క ఆనుముత్యాలు ఇలాంటి స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని వీటిలో కూడా మన ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ చేసుకుని ఎంతమంది డైవర్సిఫికేషన్ చేసుకుంటే మనం కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని రీసెర్చ్ చేసుకుని ఆటోమొబైల్ సెగ్మెంట్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. దీని యొక్క క్లయింట్ ఉన్నటువంటి బేస్ కూడా అన్ని కూడా నోన్ కంపెనీస్, ఏదైతే మారుతి దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి అప్ టు BMW వరకు ఉన్నటువంటి రేంజ్ అన్ని కూడా ఏదైతే 2 వీలర్స్, అదేవిధంగా బజాజ్ ఆటో దానికి సంబంధించిన 2 వీలర్స్, పర్సనల్ వెహికల్స్, అదేవిధంగా ట్రాక్టర్స్, కమర్షియల్ వెహికల్స్, అదేవిధంగా ఆఫ్ రోడ్ వెహికల్స్తో సహా మొత్తం అన్నింటినీ కూడా ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీ కాబట్టి గత దశాబ్ద కాలంగా మనం చూస్తానున్న 10 సంవత్సరాలు కూడా మంచి ప్రాఫిట్స్ రిటర్న్ చేస్తుంది. క్వార్టర్ కూడా దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా మనం చూసుకున్నాము. అదే మీరు కూడా ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు చెక్ చేసుకుని ఇలాంటి మల్టిపుల్ స్టాక్స్లో ఇలాంటి హిడెన్ జెమ్స్ ఏదైతే ఉన్నాయో, హిడెన్ మోనోపాలీ జెమ్స్ ఏదైతే ఉన్నాయో, హిడెన్ మోనోపాలీ జెమ్గా చెప్పుకోవచ్చు దీన్ని. హిడెన్ మోనోపాలీ జెమ్స్ ఏది ఇలాంటి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మన యొక్క పోర్ట్ఫోలియో కూడా హెల్తీగా వెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.